శాంతి. నమస్తే. ఈరోజు మనం మన మనస్సుని నిలకడగా ఉంచుకోవటానికి మరొక అభ్యాసం సాధన గురించి నేర్చుకుందాము. ఏ విషయంలో అయినా అంటే ఏ పని ప్రారంభంలో అయినా కూడా మనం అంటే ప్రతి మనిషికి కూడా కర్మ ప్రారంభించడానికి ముందే అంటే కర్మ అంటే మనం చేసే పని, ఆ పని ప్రారంభించడానికి ముందే అతడికి ఉండేటువంటి కొన్ని ఎక్స్పెక్టేషన్స్, అంటే ఎక్స్పెక్టేషన్స్తో మనం కనుక పని అంటే కర్మఫలం యొక్క ఇచ్చ, కర్మఫలం యొక్క కోరిక అంటే చేసే పని రిజల్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్తో ముందే మితిమీరిన ఎక్స్పెక్టేషన్స్తో మనం ఎప్పుడైతే పనిని మొదలు పెడతామో అది మనలో ఒక రకమైనటువంటి భయాన్ని, అభద్రతా భావానికి గురి చేస్తుంది. ఎందుకు అంటే మనసు పరిపరి విధాలుగా వెళుతుంది. ఒకవేళ మనం కోరుకున్న రిజల్ట్ వస్తే మంచిదే, ఒకవేళ మనం ఏవైతే టార్గెట్స్ పెట్టుకున్నామో ఆ టార్గెట్స్ని మన ఎక్స్పెక్టేషన్స్ని అది మీట్ కానప్పుడు, ఆ రిజల్ట్ని మన ఎక్స్పెక్టేషన్స్ మీట్ కానప్పుడు అది మనల్ని అప్సెట్కి గురి చేస్తుంది. సో ముందుగానే మనం ఫలం యొక్క కోరికతో ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేసినప్పుడు అది మనలో ఆ ఇన్సెక్యూరిటీ, ఆ ఫియర్ వల్ల మనలో ఒక రకమైనటువంటి యాంగ్జైటీ, స్ట్రెస్ అనేవి జనరేట్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది అంటే చేసే కర్మలో ప్రావీణ్యత, నైపుణ్యం అనేది సన్నగిల్లుతుంది. కాబట్టి భగవంతుడు మనకి చెప్పేది ఏంటి అంటే ఏ పని మొదలు పెట్టాలి అన్నా కూడా ముందు మనసు ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతమైన మనసుతో తప్పకుండా దాని గురించి అంటే సానుకూలమైన సత్ఫలితాలే ఇందులో వస్తాయి అన్నటువంటి సత్సంకల్పంతో, దృఢ నిశ్చయంతో కనుక మొదలు పెడితే మనం ఆ రిజల్ట్ని సాధించే దిశలో మనకి ఏవైనా అవాంతరాలు ఎదురుపడినా కూడా వాటిని చాలా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో అధిగమించే శక్తి కూడా మనలో, ఆ క్షమత కూడా మనలో వస్తుంది. కాబట్టి మనం ప్రతి కర్మని అంటే ప్రతి పనిని కూడా ఫలాపేక్ష లేకుండా అంటే ఎలాంటి కోరిక లేకుండా ఆ పని చెయ్యాలి. చేసిన తర్వాత రిజల్ట్ ఏదొచ్చినా కూడా దాన్ని ఉదారమైనటువంటి చిత్తంతో దాన్ని స్వీకరించే ఇదిని కూడా, యాటిట్యూడ్ని కూడా మనం అలవర్చుకోవాలి. ఈ విధంగా అంటే ఇటువంటి సాధన చేయటం వల్ల మనం మనసు స్థిమితంగా ఉంటుందన్నమాట. ఒకవేళ ఫలం మనం కోరుకున్నట్టు రాకపోయినా కూడా దాన్ని పరమేశ్వరుడికి కాలానికి అర్పించి ఇక ముందు మంచిగా జరుగుతుంది అన్న నిశ్చయంతో, నమ్మకంతో స్థిమితంగా ఉండటం వల్ల మన మనసును మనం ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఓం శాంతి.